ఎలా ఉంది బ్రో? అసలు ఏది బాలే, గ్రాఫిక్స్ తప్ప ఏం లేవు. ఏం లేదు డొల్లా. ఏం నచ్చలేదు చెప్పండి బ్రో. ఏం నచ్చలేదు బ్రో. ఎందుకు ఏం నచ్చలేదు చెప్పండి బ్రో. ఎందుకు ఏం నచ్చలేదు? సినిమా బాగుంటున్నారు, అందరు బాగుంటున్నారు, మీకు బాలే ఏం నచ్చలేదు? మీకు ఎంత డిసప్పాయింట్ ఎందుకు చేశారు? బాలేదు. ఎందుకు బాలేదు చెప్పు. ఏం నచ్చలేదు మూవీలో? ఏం నచ్చలేదు మూవీలో? గ్రాఫిక్స్ బాగాలేదు. సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఏం లాజిక్ లేదు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గ్రాఫిక్స్ లాగా వాడారు కొన్ని చోట్ల, అది కొంచెం నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా మాక్సిమం మూవీ అంతా గ్రాఫిక్స్ లోనే నచ్చింది. ఓన్లీ బ్లూ స్క్రీన్ వాడడం, గ్రాఫిక్స్ ఓన్లీ గ్రాఫిక్స్ పెట్టారు. సో ఫ్యూ సీన్స్ గ్రాఫిక్స్ అంతా వర్కౌట్ అవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ గారిని గ్రాఫిక్స్ పెట్టడం, అది పవన్ కళ్యాణ్ గారు డిసప్పాయింట్ చేశారనుకుంటారా ఈ మూవీ? పవన్ కళ్యాణ్ గారు డిసప్పాయింట్ చేయలేదు, డైరెక్టర్ డిసప్పాయింట్ చేశారు. అంటే 2 డిఫరెంట్ డైరెక్టర్స్ అవ్వడం వల్ల కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో అదొకటి కొంచెం తేడా అనిపిస్తుంది. కానీ మిగతా స్టోరీ డెఫినెట్గా చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ కొంచెం తేడా. సెకండ్ హాఫ్ అయితే చాలా వరస్ట్గా ఉంది అంటున్నారు, వాస్తవేనా? మరీ వరస్ట్ అని నేను చెప్పను, నాట్ అప్ టు మర్. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ బాగాలేదు. ఓకే. సో మూవీ ఫస్ట్ హాఫ్ ఎంట్రీ, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అవన్నీ చూసుకుంటే ఎలా అనిపించింది? ఎంట్రీ టైటిల్ కార్డ్ అయితే ఫ్యాన్ స్టఫ్. ఫస్ట్ హాఫ్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యాన్స్ స్టఫే ఉంటుంది. సో ఆ ఫ్యాన్స్ లోపల చూసాం మేము, బయట మీకు తెలుసా అంటే మీకు రివ్యూ వచ్చి ఉంటుంది, ఫ్యాన్స్ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డిసప్పాయింట్మెంట్. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ డిసప్పాయింట్మెంట్ కాదు, ఆయన పర్ఫార్మెన్స్ 100% ఇచ్చారు, 120%. మిగతా క్యారెక్టర్స్ కానీ డైరెక్షన్ కానీ డిసప్పాయింట్మెంట్ అంతే.